నమస్తే, నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. మగవాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు, ఆడవాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు. డైట్ ప్లాన్ కూడా ఇంక్లూడెడ్. అన్నీ చెప్తాను నేను. మార్నింగ్ లేసినప్పటి నుంచి ఈవినింగ్ పడుకునే వరకు యోగాతో పాటు ఏం చేయాలి, ఏ టైంలో ఏది చేస్తే మంచిది, ఇంకా మీ ప్రాబ్లమ్కి సంబంధించిన డైట్ ప్లాన్తో పాటు టిప్స్ ఇవన్నీ కూడా నేను చెప్తూనే ఉంటాను. సో డెఫినెట్లీ టైం ఉన్నా, ఛాన్స్ ఉన్నా డెఫినెట్లీ జాయిన్ అవ్వండి. 1 month or 3 months ప్రోగ్రామ్ తీసుకొని వెళ్ళండి. మీకు లైఫ్ లాంగ్ డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. ఈరోజు ఇంకొక వీడియోలో అన్నీ చెప్తాను. సో కొంచెం ఒకవేళ మీరు ఎవరైతే జాయిన్ అవ్వలేకపోతున్నారో వాళ్ళ కోసం కొన్ని చెప్తాను. ప్లీజ్ ఫాలో చేయండి రెగ్యులర్గా. హెల్త్ మీద బాగా దృష్టి పెట్టండి. హెల్త్ సైడ్ పరిగెత్తండి. హెల్త్ సైడ్ పరిగెత్తుతున్న కొద్దీ మనము లైఫ్ స్టైల్లో చేంజెస్ చేస్తాం, మన హ్యాబిట్స్ మార్చుకుంటాం, అన్ని అలవాట్లు, మంచి అలవాట్లు చేసుకుంటూ ఉంటాం. ఈ ప్రాసెస్ అలవాటు అవుతుంది. సో హెల్త్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతుంది, ఆసనాస్ యోగా చేస్తున్నాను బట్ టోనింగ్ అవుతుంది. సో అన్నీ సెట్ అవుతూ వస్తాయి. ఆడవాళ్ళకి హార్మోన్స్ బ్యాలెన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. మగవాళ్ళకి సేమ్ అలానే వాళ్ళకి ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే స్ట్రెస్ లేకుండా ఉండడం, లేట్ నైట్స్, ఇవన్నీ మంచివి కావు. సో ఫస్ట్ బేసిక్ థింగ్స్ ఏం చేయాలో చెప్తాను, అవి చేయండి. మార్నింగ్ లేసాక పరిగెడుతున్న 2 glasses ఆఫ్ వామ్ వాటర్ తీసుకోండి. జస్ట్ ఒక్క 15 minutes అయినా. నాతో పాటు ఇప్పుడు క్లాస్లో మీరు బ్యాచ్లో ఉన్నారు, మార్నింగ్ బ్యాచ్లో, ఓకే. అదర్వైజ్ లేరు, ఇట్లా చూస్ చేస్తున్నారు, అట్లీస్ట్ 15-20 minutes అయినా మార్నింగ్ టైంలో కూడా యోగా చేయండి. ఆ తర్వాత మీరు ఇంకా మీ పనులు అయిపోయినాక బ్రేక్ఫాస్ట్ చేసేసుకోండి. కొంచెం తినడం నేర్చుకోండి. 80% ఆఫ్ ద స్టమక్ తినడం నేర్చుకోండి, సరిపోతుంది. ఆఫ్టర్నూన్ లంచ్, డిన్నర్ ఎర్లీ డిన్నర్స్ ఉండాలి, అదొక్కటి నేర్చుకోండి, చాలా మంచిది. 10 or 11 కల్లా పడుకోండి. లేట్ నైట్ స్లీప్స్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అబ్బాయిలలో బాగా ఎక్కువ హార్ట్ అటాక్స్ రావడానికి, మనకి స్ట్రెస్ ఎక్కువ డెవలప్ అవ్వడానికి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి, ఇలా చాలా చాలా రీజన్స్ ఉంటాయి. సో అందుకని స్లీప్ సైకిల్ సెట్ చేయండి. ఫుడ్ మంచిగా తినండి, కరెక్ట్గా తినండి, ఎంత తినాలో అంత తినండి. ఎక్స్ట్రీమ్ డైట్స్ ఎప్పుడు చేయొద్దు. నో కార్బ్ డైట్ అని, నో ఫ్యాట్ డైట్ అని, నో ఇదని, నో అదని వెళ్ళకండి. అవి చేసినప్పుడు వెయిట్ లాస్ అవ్వరు అనట్లేదు, 100% వెయిట్ లాస్ అవుతారు. కానీ మంచిది కాదు, బాడీకి హెల్త్కి మంచిది కాదు. కార్బ్స్ బ్రెయిన్కి ఫుడ్. సో కార్బ్స్ మానేస్తే ఎలా? సో అట్లా ఏది మానేయొద్దు, అన్నీ ఇంక్లూడ్ చేసుకొని బక్కగా అవ్వాలి. అప్పుడు బాడీలో ఏ డెఫిషియన్సీ రాదు, ఆర్గన్స్ ఫంక్షనింగ్ చాలా బాగా అవుతుంది, గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకో 10 ఏళ్ళైనా మనం తిన్న ఫుడ్ వల్ల మనకు మంచి జరగాలి, కానీ మనకు నష్టం జరగకూడదు. సో ఇది ఒక 3 నెలలు చేసే డైట్ కాదు, లైఫ్ లాంగ్ చేసే కంటిన్యూస్ ప్రాసెస్ హెల్దీగా ఉండడం కోసం. ఇవన్నీ మనసులో పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఆసనాస్ రెగ్యులర్గా చేసేసేయండి, కరెక్ట్గా సరిపోతుంది. కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకోండి, ఇంటర్లాక్ తీసుకొని ఇన్హేల్ తీసుకొని, ఎక్స్హేల్, మళ్ళీ స్లోలీ లెఫ్ట్, మళ్ళీ ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ రైట్, మళ్ళీ సెంటర్, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ రైట్. ఇది కూడా ఒక 10 రౌండ్స్ తీసుకోండి. 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా రైట్ లెగ్ కొంచెం దూరం, కొంచెం డిస్టెన్స్ పెంచండి. ఇప్పుడు కాళ్ళు ఎంత వీలైతే అంత ఇలా సైడ్కి పెట్టేసి ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale. ఇది ఒక 10 rounds వచ్చేలా చూడండి. 10 rounds వచ్చిన తర్వాత మళ్ళీ కాళ్ళ మధ్యలో ఇంకొంచెం ఎక్కువ స్పేస్ పెంచండి. రైట్, కంఫర్టబుల్గా ఉండాలి. ఇలా జారిపోయినట్టు మాత్రం అసలు ఉండకూడదు. మీరు ఎంతవరకు కంఫర్టబుల్గా ఉంటున్నారో అంతవరకు తీసేయండి. రైట్, ఇన్హేల్, ఎక్స్హేల్ చేసి స్లోలీ ప్రసరిత పాదోత్తానాసన తీసుకొని, తర్వాత స్లోగా చేతులు 2 కొంచెం ఫార్వర్డ్ తెచ్చుకొని, కొంచెం కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ ఇచ్చేసి, నైస్. ఇప్పుడు స్లోగా లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, ఇలా ఒక 10 to 20 rounds తీసుకోండి. మళ్ళీ స్లోలీ కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని ప్రసరిత పాదోత్తానాసన ఏరండి. మళ్ళీ చేతులు 2 ఫార్వర్డ్ పెట్టుకొని, మళ్ళీ గ్యాప్ తక్కువ చేసేసేయండి, మళ్ళీ స్లోలీ లెఫ్ట్ రైట్ స్టార్ట్ చేసేసేయండి. ఇది కూడా 20 rounds రావాలి. ఇప్పుడు మళ్ళీ స్లోగా దూరం పెంచేసి స్కందాసన వచ్చేసేయండి. స్కందాసన, మళ్ళీ స్లోలీ స్కందాసన నుంచి మళ్ళీ రైట్, మళ్ళీ స్లోలీ స్కందాసన్ రైట్, మళ్ళీ స్లోలీ లెఫ్ట్. ఇది కూడా ఒక 10 to 20 rounds వచ్చేలా చూడండి. మళ్ళీ స్లోగా పైకి వచ్చేసి, మళ్ళీ పైకి వచ్చి రైట్ పైన, లెఫ్ట్ కింద, సర్వాంగ పుష్టి. రైట్ లెఫ్ట్ పైకి. ఇది 1 2, ఇది ఒక 10 rounds తీసుకొని హ్యాండ్స్ పొజిషన్ మార్చేసి లెఫ్ట్ నుంచి రైట్ కూడా 10 వచ్చేలా చూడండి. మళ్ళీ లెఫ్ట్ రైట్ అండ్ స్లోలీ సెంటర్. ఇది 10 rounds వచ్చేలాగా చూడండి. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సెంటర్ 1 deep breath in and out తీసుకొని
స్లోలీ మలాసన రండి. మలాసన నుంచి టోస్ హోల్డ్ చేసి స్లోగా 1 సెంటర్ ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ పైకి, మళ్ళీ స్లోలీ సెంటర్, మళ్ళీ స్లోలీ పైకి. ఇది కూడా ఒక 10 రౌండ్స్ వచ్చేలా చూడండి. 10 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోలీ చిన్నగా జాక్ తీసుకొని జంపింగ్ జాక్ స్టార్ట్ చేసేసేయండి. 1 2 3 4 5. ఇది ఒక 20 to 30 రౌండ్స్ రావాలి. వచ్చిన తర్వాత రైట్ హ్యాండ్ చెస్ట్, లెఫ్ట్ హ్యాండ్ స్టమక్, ఇలా డీప్ బ్రీత్స్ తీసుకొని మీరు సూర్య నమస్కారాలు చేసేసేయండి. సూర్య నమస్కారాలు కూడా 5 to 6 సెట్స్ తీసుకోండి. 6 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు చేశాక మెడిటేషన్ లేదా ప్రాణాయామం చేసుకోండి. చాలా చాలా మంచిది. ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఫాలో చేయండి. మన బాడీ కోసం మనం మినిమం 15 minutes to 1 hour ఇవ్వాలి. ఇవ్వకపోతే రేపు హాస్పిటల్కి ఇవ్వాల్సి వస్తుంది. అదే టైం అంత దాకా తెచ్చుకోకండి. ఏదైనా ఒక ప్రాబ్లం రాగానే సొల్యూషన్ సెర్చ్ చేయండి. లైఫ్ స్టైల్ మీద వర్క్ చేయండి. హ్యాబిట్స్ మార్చుకోండి. గుడ్ ఫుడ్ సైడ్ రండి, గుడ్ హ్యాబిట్స్ సైడ్ రండి. అన్నీ సెట్ అవుతాయి. సో టెన్షన్ పడకండి, జాగ్రత్తగా ఉండండి. ఓం నమః శివాయ.